ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అద్దె ఆర్టీసీ బస్సులు సమ్మెకు దిగారు. ఉదయం నుంచి అద్దె బస్సులను ఆర్టీసీ డిపోలో నిలిపివేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నుంచి ఖమ్మంకు వచ్చిన 2 గంటల వ్యవధిని పెంచాలని, సమయం తక్కువ ఇచ్చి ఎక్కువ హోల్డింగ్స్ ఇవ్వడం వల్ల నిర్ణీత సమయానికి చేరుకోలేకపోతున్నామని అద్దె బస్సుల డ్రైవర్లు తెలిపారు. సత్తుపల్లి డీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, సాయంత్రం కల్లా సమస్యపై వివరణ ఇస్తానని డీఎం తెలిపారని అద్దె బస్సుల డ్రైవర్లు అన్నారు. జీతాలు పెంచాలని, మా యొక్క విన్నపాన్ని అర్థం చేసుకోవాలని ప్రైవేట్ ఆర్టీసీ అద్దె డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే అధికారుల వేధింపులు ఎక్కువైంది. డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ బాగా వేధిస్తున్నారు. ఆ కారణం చేత డిఎం గారికి మెమరాండం అన్ని వేధింపులన్నీ మెమరాండం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా డిఎం గారు స్పందించారు. స్పందించిన తర్వాత యథావిధిగా బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. సాల్వ్ చేశాడా? మరి అయిపోయింది కదా, సాల్వ్ అయింది కదా. 10 రోజుల తర్వాత ఒక రోజు రావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, సాల్వ్ చేయాలి. ప్రాబ్లం బట్టి మేడం పరిస్థితి బట్టి సాల్వ్ చేస్తారు. కానీ సాల్వ్ అయిందా లేదా అనేది కావాలి. 10 రోజులు అంటే నా నెల జీతం పోయినట్టే కదా సార్. 10,000 10 రోజులు నువ్వు పోయిందన్నావు, అప్పుడు వాండర్ ప్రశ్న తీసుకురావాలి. వాళ్ళ వల్ల కూడా కానప్పుడు మాకు చెప్పాలి. ఇక్కడ నువ్వు నాకు చెప్పలా, చెప్పాను. ఏది ఫోన్ లో చెప్పిన తర్వాత కలిసావా? డైరెక్ట్ కలిసాను సార్. అప్పుడే మీరు మీటింగ్ అని చెప్పేసి అందరు కలిసి తర్వాత ఆగాలి కదా. ఆ ఓనర్ గారితో నాతో మాట్లాడించి చెప్తే మీరు చేయవా? నేను ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసావా లేదా అడుగు. న్యాయమైన ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయలేదా? ఎండకాక మొన్న 23, 13 అక్కడ ఆగున్న బండిని ఎవరో తోశారు. ఎడకు నుండి లారీ గుర్తేస్తే ఆగమన్నారు. మేడం గారి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఏమని? మేడం సైడ్కి తీసారు, డ్రైవర్ తప్పు లేదు అంటే ఆవిడ కూడా కరెక్ట్ గా తెలుసుకున్న తర్వాత ప్రాబ్లం